హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరెడ్డి మనందరికీ తెలిసిందే. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ పైన, జనసేన పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధంగా రెచ్చిపోయిందో మనందరికీ తెలిసిందే, బూతులతో సహా. అయితే ఇప్పుడు ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఈ వీడియో చూస్తుంటే ఆమె కంప్లీట్ మారిపోయిందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో కలుగుతుంది. ఇంతకు ఆ వీడియోలో ఏముంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్. నాకు తెలుసు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లేనప్పుడు వీళ్ళపైన, చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన బూతులతో రెచ్చిపోయేది. అయితే ఇప్పుడు కంప్లీట్ ఒక వీడియో షేర్ చేసింది, మీరు కూడా చూస్తారా? ఆ వీడియోలు చూస్తుంటే కంప్లీట్ మారిపోయినట్టుగా మనకు అర్థమైపోతుంది. మరి ఎందుకు ఇంత యూటర్న్ తీసేసుకుంది? అసలు వీడియోలో ఏముంది? మరి దీనికి గల కారణాలు ఏమై ఉంటారు సార్ మారిపోవడానికి? మారడానికి అంటే మేబీ అధికారం లేకపోవడం ఒకటి, రెండవది ఎవరికైనా బలము బలహీనత కుటుంబమేగా. నా కుటుంబం కోసం అన్నట్టుగానే చెప్తుంది ఆవిడ. అంటే సారీ చెప్పినప్పుడు లోకేష్ గారికి సారీ, పవన్ కళ్యాణ్ గారికి సారీ అంటూనే అనిత గారు, హోంమంత్రి అనిత గారికి చెప్పినప్పుడు కొంచెం ఇలా అంటూ సారీ చెప్పడం కూడా వీడియోలో చూసాం. అంటే తప్పక ఆప్షన్ లేక సారీ చెప్పారా లేదా మనస్ఫూర్తిగా చెప్పారా అనేది నాకేమైతే అనిపించట్లేదు. కానీ ఆవిడ ఆవేదన మాత్రం ముక్కుసూటిగా వ్యక్తపరిచింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా శ్యామలా గారికి అధికార ప్రతినిధి ఇవ్వడం, అంతకుముందు ఓడిపోయినప్పుడు కూడా అరే సజ్జల భార్గవ్ గారికి ఎవరెవరికో ఇచ్చి కట్టబెట్టారు, కోట్లు దొబ్బెట్టారు, ఇలాంటి పదజాలమే. మాలాంటి వాళ్ళు మేము కనీసం మాకేమీ ఇవ్వలేదు, ఏమీ చూడలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఏదో ఆదుకుంటుంది, ఆదరిస్తుందని ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో లేదా వైసీపీ మీద అభిమానంతోనో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ కనీసం ఎవరు ఇది అవ్వలే. ఆవిడ కొన్నాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నప్పుడు కూడా చాలామంది ఏంటి ఈవిడ ఎక్కడ కనబట్టలేదు అన్నప్పుడు కూడా కుటుంబాన్ని పోషించుకోవాలి, సోషల్ మీడియా వేదికగా వచ్చిన లైక్స్ వ్యూస్ ద్వారా ఆవిడకి వచ్చే ఇన్కమ్ సోర్స్ను కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలకి ప్రతిఘటించి కూటమిలో ఉండే కార్యకర్తలు చాలా వరకు ప్రతిఘటిస్తే దానికి ఆ ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయింది ఆవిడకి. అప్పుడు కూడా ఆవిడ తగ్గలే. అలాగే పాపం వాళ్ళ కోసం ఏది ఉంటే పని ఎవరు ఇది అవ్వలేదే. ఫస్ట్ వికెట్ చాలా వికెట్లు పడ్డాయి, కానీ ఎవరెవరు అర్థం చేసుకోలే. మన ఎవరు బోరుగడ్డ అనిల్ గారి తీసుకోండి, ఏం మాట్లాడాడు ఆయన. ఒక్క గంట జగన్మోహన్ రెడ్డి గారు అనాలి, ఒక్క గంట టైం ఇచ్చాలి, అబ్బా కొడుకుని లేపేస్తా. ఏంటి లేపేయడం? కుర్చీలోంచి నిల్చోబెట్టడమా లే పడుకున్న లేపడమా? ఇప్పుడు ఏమైంది? ఎక్కడున్నాయి వ్యాఖ్యలు? ఎవ్వడూ పలకరించడానికి వెళ్ళట్లే. ఈవెన్ వాళ్ళ అధినేతకు అడిగినా కూడా ఎవరు అన్నట్టుగా స్కిప్ అయిపోయారు, కానీ సరిగ్గా చెప్పలేదంట ప్రెస్ మీట్లో కూడా. నేను చూడలేదు, మామూలుగా ట్రోల్స్లో జరుగుతుంటే చూశాను. అది జరిగింది. ఇప్పుడు ఈవిడ ఎలక్షన్స్ ఓడిపోయిన మరుక్షణమే చెప్పింది కూడా, ఎంత జరిగినా మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఏం లేదు, మేము ఎలా బతకాలి, రేపొద్దున వీళ్ళైతే మమ్మల్ని వదలరు, ఇంత మీకోసం ఒక అడుగు ముందుకెళ్ళి, 10 అడుగులు ముందుకెళ్ళి మరీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఘోరంగా మాట్లాడారు. ఒకనొక టైంలో రామ్ గోపాల్ వర్మ గారే మాట్లాడించారన్నట్టు కూడా అప్పట్లో పెద్ద ఏదో ఇష్యూ అయింది ఛానల్ దగ్గర వచ్చిన ఇంటర్వ్యూ. దీంట్లో రకరకాల అంటే ఇవన్నీ పుకార్లా నిజాలా తెలియదు, కానీ వీళ్ళైతే పార్టీ మీద నమ్మకంతోనో పార్టీ మీద ప్రేమతోనో అంతకు మించి మాట్లాడారు వీళ్ళు. ఇప్పుడు అన్నీ అనేసి ఫుల్గా చెదగొట్టేసి సారీ అమ్మా అంటే ఎలా ఉంటుంది? అలా అనిపిస్తుంది. బట్ అలా ఒప్పుకుంటారా కార్యకర్తలు? ఇప్పుడు ఆవిడ అనేది మాట కూడా అదే, కార్యకర్తలకి ఉండకూడదు, లీడర్స్కి ఉండాలనే. బట్ మన దగ్గర అంతా వ్యక్తి ఆరాధన కదా. ఒక సినిమా హీరోని అంటేనే తట్టుకోలేము మనం. మన ఇంట్లో వాడు, మా తమ్ముడు, మా అన్నయ్య అన్నట్టు ఫీల్ అయిపోయి మా హీరోని అంటావా అనుకొని కోసేసుకొని చొక్కాలు చించేసుకొని రోడ్డు మీదకి వచ్చే యాటిట్యూడ్లో మరి ఇక్కడ నాయకుడు వచ్చేసరికి అన్న మా నాయకుడు మాకో అన్న పెట్టిన భిక్షతో మేము తింటున్నాం. వాడి భిక్ష వాడి పాకెట్లో అందిస్తున్నాడా? వాడి పథకాలు అంటే వాడి పాకెట్లో అందిస్తున్నాడా? అది వాడి ఆస్తులు అమ్మిస్తున్నాడా? లేదు కదా. వీళ్ళు అదేని ఇచ్చారు, అంతకుముందు వాళ్ళు అది ఇవ్వలేదు, ఇది ఒక లాజిక్. ఇప్పుడు ఎవడు జైలుకి వెళ్ళలేదు, ఇది ఒక లాజిక్కా? దొంగలనే సపోర్ట్ చేస్తారా? అలాగా రకరకాలుగా మాట్లాడి వాళ్ళు ఇస్తారని ఏదో కక్కుర్తిపడి ఆశపడి లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అనేది మరీ వీధిలో వీరంగంలాగా చేశారు. ఇప్పుడు ఏమైంది? ఒక్కొక్కటిగా రియలైజ్ అవుతున్నారు. ఒరే మీకు సపోర్ట్ రాదురా, వాడుకొని వదిలేస్తారా అని. ఆయన ఎవరు, రాజేష్ మహాసేన అని ఒక యూట్యూబర్ ఉంటాడు, ఆయన ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు కాదు, నాకు తెలిసి 3 ఏళ్ళ కిందనే చెప్పాడు ఆయన.
ఒరే మీకు తెలియదురా బాబు, బండారం బయటపడుతుంది, ఆగండి, నాకు జరిగింది కాబట్టి ఇలా కానీ మీరు అనుకుంటున్నారు, కాదు తందాకొస్తే కానీ తెలియదు అని ఆయన ఎంత గొంతు చించుకొని ఎన్ని వందల వీడియోస్ పెట్టాడో ఎవరికైనా అర్థమైందా? ఆయనకి జగనన్న ఆదరించలేదు కాబట్టి ఇలాగ మాట్లాడారు. మరి ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి ఏమైంది? ముందు 1000 కార్లు అన్నాడు, తర్వాత 10,000 మందితో వెళ్తానన్నాడు, తర్వాత అక్కడ సీట్ ఇస్తా అన్నారు, సీట్ ఇవ్వలేదు, అది లేదు ఇది లేదు, ఆఖరికి సైలెంట్గా వెళ్ళి ఒక్కడెళ్ళి కలుసుకొని వచ్చేసాడు. ఏమైంది మరి? ఇన్ని పరాభవాలు అవుతున్నాడు, అర్థం చేసుకోవాలిగా, తెలుసుకోవాలిగా. ఎవరు ఎక్కువసేపు లాంగ్ లీవ్ ఉన్నారు, ఎవరు ఏ పార్టీలో ఎక్కువ, అంతెందుకండి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఉన్నాడు, పేరు చెప్పను ఊరు చెప్పను, ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే కోసేసుకుంటాడు. మరి గడిచిన 5 ఏళ్ళలో ఏం చేసావురా? ఆయన ఆస్తులో ఆయన అప్పు చేసో తిరిగి జెండా మోసి జగనన్నకి జేజేలు కొట్టాడు. ఆయనకి ఏమైనా ఒరిగిందా అంటే ఏమీ లేదు. ఇప్పుడు అన్నీ మూసుకొని ఇంకా ఎందుకు జగనన్న అనుకోవచ్చు, ఒక్కసారి జగనన్న కోసమో లేకపోతే పార్టీ మీద అభిమానం కోసమో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కోసమో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నడు రోడ్డు మీద గట్టిగా మాట్లాడేసేవాడు. ఇప్పుడు ఏమైంది? కూటమితో స్నేహితులతో చేసి పోనీ ఏదైనా 4 రాళ్ళు సంపాదించుకున్నామంటే ఇంక లేదు, ఎవడో దగ్గర చేరనివ్వట్లేదట. అన్నీ మూసుకొని ఊరు వెళ్ళిపోయి ఊర్లో ఏదో చిన్న కిల్లి బట్టి ఏదో పెట్టుకున్నాడు, షాప్ ఏదో పెట్టుకున్నాడు, మన పాన్ షాప్ టైప్లో. చూసారా? వాడు ఇప్పుడు మనం మాట్లాడితే మనకి ఎందుకు బ్రదరు ఇవన్నీ, ఎవడో మనకు చూడ్డు, మన పని మనం చేసుకోవడం బెటర్ అంటే. నాకు తెలిసిన సర్కిల్లోనే ఇలాగ 2-3 ఉంటే, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇలాగ ఓపెన్గా మాట్లాడుతుంటే ఇంకా జనాలకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కాదండి, తల్లికి కూడా అనిపించినా కూడా రియాక్ట్ అవ్వలేదంటే నిజంగా వాళ్ళకి దండం పెట్టచ్చండి. అంతేనా? విజయమ్మ గారి గురించి ఒక దుర్మార్గుడు, అంటే మనిషే కాదేమో వాడు నాకు తెలిసి, అంత అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కూడా ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆ పార్టీ అధినేత కానీ స్పందించలేదు, ఏమనలేదు అని అంటే అదొక్కటి చాలు. మేబీ అది జరిగిన తర్వాతే శ్రీరెడ్డి గారు ఈ విధంగా రియాక్ట్ అయ్యారేమో, ఆవిడకే ప్రాధాన్యత లేకపోతే ఆవిడని కూడా వదిలిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 4 నెలల పైన అవుతుందిగా. జూన్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు అయిపోతుందిగా. 5 నెలలు అయిపోయిన తర్వాత ఇలా రియాక్ట్ అయ్యిందంటే ఆవిడకి ఇప్పుడు అర్థమైనట్టుంది. తప్పక ఆప్షన్ లేక మేబీ, అంటే ఇప్పుడు ఒకసారి ఒక మీద ఒక అభిమానం ఏర్పడినప్పుడు మనసు చెప్పుకోవడం కష్టమే కదా. మరి ఆప్షన్ లేదు, చెప్తుంది కదా క్లియర్గా ఆవిడ, కుటుంబం కోసమని. ఎప్పుడైతే నిన్న మొన్న విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద, షర్మిలమ్మ పుట్టుక మీదే దారుణంగా నోటికొచ్చినట్టు మాట్లాడారు అని అంటే, అయినప్పటికి కూడా ఆ పార్టీ వ్యక్తులు కానీ ఎవరు ఖండించలేదు అని అంటే, ఇంక మరి ఈవిడికి ఎవరు తోడుస్తారు, ఎవరు దన్నుగా నిలబడతారు, ఎవరు నిలబడతారు? ఆవిడికి, ఆవిడ కుటుంబంకి. ఆవిడ చాలాసార్లు చెప్పింది, నా కుటుంబం కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇప్పుడు నా కుటుంబంకి ఆదాయం లేదన్నట్టు కూడా ఒక సందర్భంలో చెప్పింది. ఈవెన్ శ్యామలా గారికి ఇచ్చినప్పుడు కూడా ఏముంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఎలాగా పనికిరాను, మాకు విలువ లేదు, గవర్నమెంట్ లేనప్పుడు కూడా మాకు వాల్యూ లేదా అన్నట్టు మాట్లాడింది.